ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. పై వచనంలో పౌలు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మనుషుల యొక్క ప్రధాన సమస్యను తెలియజేశాడు. ఈ వచనంలో ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నాడు. ఇక్కడ నమ్మువారు ఆయన కృపచేతనే అని అన్నాడు. అనగా కృప అనేది దేవుని అపాత్రమైన అనుగ్రహం. మరియు మనం పాపభరితంగా ఉన్నప్పటికీ దేవుని కృప ద్వారానే మనం క్షమించబడి ఆయనతో నీతిమంతులుగా చేయబడతామని, ఇది మన రక్షణ మనం సంపాదించగలిగేది కాదని, అది దేవుని నుండి వచ్చిన బహుమతి అని తెలియజేస్తుంది. మనం క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నామని పౌలు చెప్పాడు. బైబిల్లో విమోచన అనే మాట కోల్పోయిన లేదా బానిసలుగా ఉన్న దానిని తిరిగి తీసుకోవడం లేదా తిరిగి కొనడాన్ని సూచిస్తుంది. పాపం యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య వెల చెల్లించాడు. ఆయన చెల్లించిన వెల మనల్ని విమోచిస్తుంది. ఇది దేవుని ప్రేమ యొక్క లోతును మరియు మన తరపున ఆయన చేసిన త్యాగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలే అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని. ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలంలో యందు ఇయ్యబడును. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి నీవు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని, కాబట్టి నమ్మువారు నీ కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానం కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని నీవు తీర్పు తీర్చుదువు గనుక మేము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుతూ
పితృపారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుటకు కృపచూపమని, తుది శ్వాస వరకు మా విశ్వాసమును నిరీక్షణయు నీ యందు ఉంచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.